ఈ నెల 27వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ల సమస్యల మీద, ఉపాధ్యాయుల సమస్యల మీద మరి ఫైట్ చేయడానికి, వారి సమస్యల్ని వినిపించడానికి మరి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి నేను ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది. మరి ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోటి గెలుపొంది అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోటి గెలిపించి బీజేపీని బలపరచాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరి గ్రాడ్యుయేట్ ఓటర్లకు, ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నరేంద్ర మోడీ గారికి పరిపాలన, సుపరిపాలన కొనసాగుతూ ఉంది. ఎలాంటి అవినీతి లేకుండా ఒక మచ్చ లేనటువంటి నాయకుడిగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూ ఈరోజు ఆయనను బలపరుస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి మరి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలో తేవడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఎలాంటి హామీల్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గెలిపిద్దాం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను. ఓకేనా? ధన్యవాదాలు అందరికీ. సమావేశానికి వచ్చి జయప్రదం చేసినందుకు. మళ్ళీ కలుద్దాం.